ఏమైంది నైనా? ఒరే శివుడు, మన ఊరికి నీళ్ళు వచ్చినాయిరా, చూడరా చూడరా. సీమలో నీళ్లు చూస్తారని నేను అనుకోలేదురా. రే మా ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయిరా, నీళ్ళు వచ్చినాయిరా. రే మా ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయిరా. అవన్నీ గ్రాఫిక్స్ రా. మారవరా, మీ కళ్ళ ముందు కడుతున్న రాజధాని గ్రాఫిక్స్, పోలవరం గ్రాఫిక్స్, మా వాళ్ళు గ్రాఫిక్స్, పారుతున్న నీళ్లు కూడా గ్రాఫిక్స్ అరా. సీమలో ఉన్న చిట్ట చివరి ఊర్రా మాది. అక్కడికి కూడా నీళ్లు తీసుకొస్తా అన్నాడు, తెచ్చాడ్రా. చదువుకున్న వాళ్ళం, విమర్శించడం కాదురా, విజ్ఞత ఉండాలరా. నీరున్న చోట కన్నీరుండదని నమ్మిన మనిషిరా. అలాంటి మంచి మనిషిని ఓటేసి నిలబెట్టుకోవడం మన బాధ్యత. ఇప్పుడే మా ఇంట్లో ఒక యాడ్ చూశాను. రాయలసీమ చిట్ట చివరి ఊరు వరకు నదుల అనుసంధానం చేసి నీరు పంపించారంట. ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి చెప్తాడు వాళ్ళ కొడుకి, కొడకారే నీరు వచ్చారా అని లైవ్ చూపిస్తాడు. అతను వెళ్లి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే ఇది గ్రాఫిక్స్ రా అంటే అతన్ని కొడతాడు. ప్రతిదీ నమ్మరు, అన్ని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటారు, మా ఊరు మాకు తెలీదా అంటారు. మాది రాయలసీమే, కడప జిల్లా మాది, పుల్లంపేట మండలం, అప్పరాజుపేట గ్రామం. చిట్ట చివరు ఉండే రాయలసీమ చిత్తూరు అయితే దానికి ముందు ఉండేది మాదే. చిత్తూరు పక్కన నీరు వచ్చినప్పుడు మాకు కూడా రావాలి కదా నీరు. చూడండి, ఇది మా ఊరు ఏరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా ఊరు ఏరు చూడండి ఎన్ని నీరు వచ్చాయో చూస్తున్నారా. ఇది మా ఊరి ఏరు. ఇక్కడికి నీళ్లు వచ్చి గత 3 సంవత్సరాలుగా ఒక్క చుక్క నీరు లేదు. ఇలాంటి గ్రాఫిక్స్ యాడ్లు తీసి ఎవరిని ఎరిపప్పలు చేయడానికి చూస్తున్నారు కదా ఎన్ని నీరు ఇక్కడ ప్రవహిస్తున్నాయో. పంటలు, ఈ ఏటుగడ్డనుండే పంటలు కూడా ఎండిపోయాయి నీరు లేక. ఆఖరికి మా తోట ఇక్కడి నుంచి ఒక 300 మీటర్ల దూరం అంతే, చుక్క నీరు లేక ఎండిపోతుంటే ఏదో అనుసంధానం చేసేసారంట. రేటును నదుల్ని అనుసంధానం చేసి నీరు పంపిస్తున్నారంట. ఊర్లో తాగడానికి చుక్క లేవు. అధికారులను అడిగితే స్పందీరు ఏం కారు. కానీ ఇలాంటి గ్రాఫిక్స్ యాడ్లు మాత్రం బాగా తీస్తారు. పైగా జోక్ ఏంటంటే అందులో అతను ఇది గ్రాఫిక్స్ అంటూ ఇతను వెళ్లి అతన్ని కొట్టడము, ప్రతిదీ మీరు నమ్మర్రా, అభివృద్ధి కనపరాట్లేదా అని అంటున్నారు. ఇది నదుల అనుసంధానం చేసి ఎలా నీరు వస్తుందో చూసారు కదా. నీరు పొంగిపోతుంది. ఈ కట్టెటాలు కూడా స్పెట్స్ పెట్టుకొని వచ్చాను, నాకు కనపరాదేమో నీరుని తీసి కూడా చూశాను. ఎక్కడ నీరు కనపరాట్లేదు. చూడండి, ఎక్కడన్నా చుక్క నీరు. అది ఫ్రెండ్స్, రాయలసీమలో నీరు లేదు. మా ఇక్కడ ఉండే ప్రాజెక్ట్ ను కూడా ఆపేశారు. గాలేరు నగరి ప్రాజెక్టు దాన్ని ఆపేసి నీరు లేకుండా చేశారు. ఏ ఒక్క నాయకుడు పట్టించుకోడు, ఏ ఒక్క నాయకుడు ప్రశ్నించరు. ఏమన్నా అంటే ఇలాంటి గ్రాఫిక్స్ వాళ్ళు ఎక్కువైపోయాయి, ఎవరు నమ్మొద్దు. ఏదైనా రాయలసీమలో నీరు వచ్చాయంటే ఎవరన్నా ఈ వీడియో చూపిండి, లేకపోతే నా ఫేస్బుక్ ఐడి ఇస్తాను, లేకపోతే నా నెంబర్ ఇస్తాను, చెప్పండి. వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళి కూడా చూపిస్తాను ఎన్ని నీరున్నాయి, ఎన్ని ప్రవహిస్తున్నాయి, ఎన్ని పంటలు పండుతున్నాయి, నీరు లేకుండా ఎన్ని కిలోమీటర్ దూరం వెళ్ళి నడిచి తెచ్చుకున్నారో అందరికీ చూపిస్తాను. అందరికీ జై హింద్.